ఇది మీకు అర్థమైతే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఒక ప్రణాళిక చొప్పున భూమి మీదకి వచ్చిన వాడు. భూమి మీద తల్లి ద్వారా ఈ భూమి మీదకి ప్రవేశపెట్టిన ప్రతి మనిషి ఒక ప్రణాళికతో భూమి మీదకి వచ్చిన వాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చిన వారము. ఆయన సంకల్పాన్ని మనం అందరము కూడా తొదముట్టించి ఆయన పనిని జరిగించి ఆయనను మహిమపరిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారము. ప్రియమైన వారు, ఊరకనే మన రాకడ భూమి మీదకి జరగలేదు. ఒక భక్తుని జీవితాన్ని చూద్దాం. నిజంగా ఆయనను భూమి మీదకి తీసుకొని రావడం వెనకాల దేవునికి ఎంత ప్రణాళిక ఉందో, ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో, ఎన్ని ప్రమాదాలలో నుండి దేవుడు తప్పించుకుంటూ వచ్చాడో ఆలోచించగలిగితే నిజంగా దేవుని ప్రణాళిక ఇంత బాగుంటుందా? దేవుడు మన మీద ఇంత శ్రద్ధ పెడుతున్నాడా అనిపిస్తుంటది. ప్రియమైన వాళ్ళ, ఎవరైనా ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ను, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నిర్గమకాండము 1వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి రండి. అప్పుడు యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుతాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనేను. జాగ్రత్తగా విందాం. దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము గారి యొక్క సంతానమైనటువంటి వారిని 400 ఏండ్లు ఐగుప్తు అనే బానిస చెరలోనికి దేవుడు వారిని పంపించాడు. ఆ పంపించినప్పుడు ఈ యోసేపు అనే ఆయనను ఎరుగని రాజు ఒక ఆయన అధికారంలోనికి రాగానే అప్పటికి ఇశ్రాయేలీలందరూ లెక్కకు మించిన వారిగా ఉన్నారు. అంటే ఇశ్రాయేలీల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రియమైన వాళ్ళ, ఇది చూసినటువంటి ఆయన అసలు మన దేశంలో బానిసలుగా బ్రతకడానికి వచ్చిన వీళ్ళు ప్రబలమైపోతున్నారంటే ఏదో ఒక రోజున వీళ్ళు మన శత్రువులతో గనక చెయ్యి కలిపారనుకో మన రాజ్యాన్ని కూడా వీళ్ళు ఆక్రమించే స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు మనం ఒక పన్నాగాన్ని పన్నాలి. ఇప్పుడు మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏంటా నిర్ణయము? ఆలోచించరు. ఎలాగైనా సరే అసలు ఈ ఇశ్రాయేలీలలో మగ సంతానం అన్నది బ్రతకకుండా ఉంటే చెప్పండి, ఇశ్రాయేలీలు విస్తరించడం అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళ బలం తగ్గిపోతుంది, బలగం తగ్గిపోతుంది, మనము రాజ్యాధికారం చేయొచ్చు అని అనుకున్నారు. అప్పుడు వెంటనే రాజు ఒక నిర్ణయానికి వచ్చాడట. 15వ వచనం, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన ఎడల దానిని బ్రతకనీయుడని వారితో. ఏమండి, దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలనుకున్నా, దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాలనుకున్నా ఆపగలిగేవాడు మధ్యలో ఎవడు లేడు. మనుషులు దీనిని చూసి సహించలేక వీడిని ఎలాగైనా సరే తీసేయాలి, వీడిని ఎలాగైనా సరే ఇక్కడ నుండి పంపించి వేయాలి, వీడిని ఎలాగైనా సరే వీడి చేతుల్లో నుండి ఈ అధికారాన్ని లాక్కోవాలని మనుషులుగా ఎంత ప్రయత్నం చేసినా వాడి వెనకాల దేవుని హస్తం తోడుందనుకోండి, వాడి ముట్టుకోవడం ఎవ్వడి తరం కాదు. ఇదే దేవుని యొక్క ప్రణాళిక. ఒక వ్యక్తిని దేవుడు కాపాడాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు కావాలనుకున్నప్పుడు వాడు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు తప్పక వానికి ధైర్యమును ఇస్తాడు. ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఇశ్రాయేలీల సంఖ్య విస్తరించిపోతుంటే ఈ రాజు ఏమనుకుంటున్నాడు, ఎలాగైనా సరే ఇశ్రాయేలీలో మగ సంతానాన్ని తీసేయమని మంత్రసానులకు ఆజ్ఞాపించాడట. స్త్రీలకు ప్రసవం చేయాలంటే మంత్రసానులు ఉండేవాడు. ఇప్పుడు రాజు ఏం తెలివిగా ఆలోచించాడంటే, పుట్టిన పిల్లల్ని పురిట్లోనే చంపేయాలంటే ఒకే ఒక్క మార్గం అనుకున్నాడు. ఆ మార్గం ఎవరు? మంత్రసాను. ఆ మంత్రసానులకు
చంపేయండి, ఆడదైతే బ్రతకనివ్వండి అని అన్నాడట. అయితే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం ఒకడిని పడగొట్టాలనుకుంటాం, కానీ మనం ఎవడినైతే పడగొట్టాలనుకుంటామో దేవుడు వాడినే నిలబెడతాడు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఏం జరిగింది? 17వ వచనం ముగించేద్దాం. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనీయగా. రాజేమని ఆజ్ఞ ఇచ్చాడు? పుట్టిన మగ పిల్లల్ని చంపేయమన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఇప్పుడు పుట్టిన మగ పిల్లల్ని చంపేస్తే ఇప్పుడు తర్వాత ఒక ఆయన పుడతాడు. ఆ పుట్టిన ఆయన బ్రతకాలి, నా ప్రజలైన ఇశ్రాయేలుని నడిపించాలంటే ఇప్పుడు దేవుని ప్రణాళిక ఎక్కడ మొదలవ్వాలి? రాజు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడే మొదలవ్వాలి. వాస్తవానికి మంత్రస్థానులు రాజు మాట విని చంపేయొచ్చు, కానీ వారు రాజు కంటే కూడా ఎవరికి భయపడ్డారట? దేవునికి భయపడ్డారట. జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనుషులకు మనం భయపడవసరం లేదు. మనుషులకు మనం భయపడాల్సినంత అవసరం లేదు. మనుషుల మాటలను లక్ష్య పెట్టాల్సినంత అవసరం అంతకంటే లేదు. దేవునికి భయపడితే చాలు. ఏ తప్పు మనం చేయడానికి ఇష్టపడము. ప్రియమైన వాళ్ళ, ఎందుకని? మనుషులు నన్ను చూడొచ్చు, చూడకపోవచ్చు గాక, 4 గోడల మధ్య మనుషులకు నేను కనపడకుండా పోవచ్చు గాక, కానీ పరలోకమందున దేవుని కళ్ళు కప్పడం నా వల్ల అయ్యే పని కాదు. పరలోకమందున్న ఆయన నన్ను చూస్తున్నాడన్న భయం ఉందనుకోండి, తప్పుడు పనులు చేయడానికి నాకు ధైర్యం రాదు. ప్రియమైన, ఇప్పుడు ఈ యొక్క మంత్రస్థానులు కూడా ఎవరికి భయపడ్డారట? దేవునికి భయపడ్డారట. రాజాజ్ఞని విడిచిపెట్టేశారట. ఈ విషయం కాస్త రాజుకు తెలిసింది. ఏంటి మీరు చేసింది అని అడిగారు. అప్పుడు వారు మాట్లాడుతూ, అయ్యా, అయినా హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? మనలాంటి వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళయ్యా, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళయ్యా. ఏం జరిగింది అనంటే, వాళ్ళు కాన్పు కనే సమయంలో మమ్మల్ని పిలవక ముందే వాళ్ళు ప్రసవాన్ని జరిగించేసుకున్నారయ్యా. మేము వెళ్లేలోపే కాన్పు జరిగిపోయింది, పిల్లల్ని భద్రంగా దాచుకున్నారు. రాజు కంగారైపోయాడు. ఎందుకని? మగ సంతానాన్ని తీసేయాలన్నది రాజు ఆలోచన. ఆ మగ సంతానాన్ని బ్రతికించి ఇశ్రాయేలీలకు నాయకుడిగా నిలబెట్టాలన్నది దేవుని ఆలోచన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి స్థితిలో నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇలా కూడా కాదనుకున్నాడు. మరలా ఇంకొక ప్లాన్ వేశాడు. ఏంటది? 21వ వచనం. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. మొదటి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు 2వ ప్లాన్ వచ్చింది. ఏంటది? మంత్రస్థానులైతే చేతులు ఎత్తేశారు. అయితే పుట్టినవాడు ఎవడైనా సరే ఇప్పుడు ఏ నదిలో పడేయాలట? నైలు నదిలో పడేయాలని ఆజ్ఞాపించాడు. ఇక 3 నెలలు దాయగలిగారు. ఎవరిని? మోషే గారు. మోషే గారి తల్లిదండ్రులు 3 నెలలు ఎలాగోలా దాయగలిగారు. ఇక వాళ్ళ వల్ల అవ్వట్లేదు, చేతులు ఎత్తేసే పరిస్థితి. ఆ పరిస్థితులలో మోషే గారి యొక్క అక్క అయినటువంటి మిర్యాము చేతికి అప్పగించి, దేవుడి చిత్తము ఏమై ఉన్నదో మనకు తెలియదు అని మాట్లాడి మోషే గారిని ఆ నైలు నదిలో వదిలేశారు. నైలు నదిలో వదిలేశారు. గుర్తుపెట్టుకోండి, మనల్ని ప్రత్యర్థులు మనల్ని ఎంత దెబ్బతీయాలని చూసినా దేవుడు మనల్ని కాపాడాలనుకుంటే ఏదో ఒక ప్లాన్ అప్పటికప్పుడే స్థిరపరుస్తాడు. నిలబెడతాడు ఆయన. ఇప్పుడు ఎప్పుడైతే మోషే గారిని జమ్ము పెట్టెలో పెట్టి ఇదిగో అక్క నదిలో వదిలిందో, ఇప్పుడు దేవుని ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. తమ్ముడు అలా జమ్ము పెట్టెలో వెళుతుంటే అక్క అలా చూస్తూ ఉండిపోయింది, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో. అసలు నా తమ్ముడు ఎటు వెళతాడా అని చెప్పి ఆ జమ్మును తీసి ఆ పెట్టెను నదిలో వదలగా అటుగా ఒక రాజకుమార్తె వస్తుందట. ఆవిడ పేరేంటి? ఫరో యొక్క
కుమార్తె. ఎప్పుడైతే మోషే గారిని నీటిలో వదలగా అటువైపు నుంచి దేవుడు ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఆ నదిలో దిగిందట. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, ఏ రాజు అయితే మగ సంతానం ఉండకూడదన్నాడు, ఏ రాజు అయితే మగ సంతానం మొత్తం నదిలో పారవేయమన్నాడు, ఇప్పుడు అదే రాజు కుమార్తె నదిలో స్నానం చేయడానికి వస్తుంటే తమ్ముడిని వదిలేసి ఎటు వెళతాడా వీడు అని చూస్తున్న అక్కకి ఇప్పుడు ఎవరు కనపడ్డారట? ఫరో యొక్క కుమార్తె కనపడి. వెంటనే ఆ పెట్టి అలా వెళ్ళగానే ఫరో కుమార్తె చూసి, ఇతడు హెబ్రీయుల సంతానములోని వాడు కదా అని దగ్గరకు తీసుకున్నదట. అప్పుడు వెంటనే వెళ్ళిపోయి, అమ్మా ఇప్పుడు ఈయనని పెంచడానికి నేను ఎక్కడైనా ఒక దాదిని తీసుకొని రమ్మంటావా అని అడిగితే, తీసుకురా అన్నది. నిజంగా చూడండి, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఎంత బాగున్నదో చూడండి. ఒక్క ఆయన నిలబెట్టడానికి, ఒక్క మనిషిని నిలబెట్టడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. యోసేపుని ఎరుగని రాజు రావడం ఏంటి, ఆజ్ఞాపించడం ఏంటి, మంత్రసానులను చంపేయమనడం ఏంటి, అది తప్పిపోవడం ఏంటి, ఇప్పుడు నైలు నదిలో పారవేయమనడం ఏంటి, అది కూడా ఫెయిల్ అవ్వడం ఏంటి. అవునా, అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మోషే గారిని ఎవరి చేతుల్లో పెట్టాడట? ఫరో యొక్క రాజకుమార్తె చేతుల్లో. ఫరో యొక్క రాజకుమార్తె చేతుల్లో, రాజు కోటలో ఉంటే చంపడం ఎవడి వల్లైనా ఏ పనైనా చివరికి ఫరో కూడా చంపలేడు. ఇంకా దేవుని యొక్క ప్రణాళిక ఎంత బాగుందో చూడండి. ఏ మోషే గారిని అయితే రాజకుమార్తె పెంచుకున్నదో అదే రాజకుమార్తె దగ్గరే మోషే గారి యొక్క తల్లి మోషే గారికి పాలిచ్చి పెంచింది. ప్రిమేం వర్లరా, గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను కాపాడాలనుకుంటే శత్రు కోటలో కూడా నీకు తన దక్షిణ హస్త బలం ఏంటో చూపిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఎవ్వడు ఏం చేయాలనుకున్నా నిన్ను అణువంత కూడా కదల్చలేరు, నీ వెనకాల దేవుడు ఉంటే అనేది మోషే గారి జీవితాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ప్రిమేం వర్లరా, కాబట్టి పుట్టిన ప్రతి మనిషి జీవితం వెనకాల దేవుని ప్రణాళికలు ఉంటాయి. మీరు ఆలోచించండి, దేవుని ప్రణాళిక అన్నదే లేకపోతే మోషే గారు రాజు మొదటి ఆజ్ఞ ఇచ్చినప్పుడే చచ్చిపోయేవాడా కాదా? మంత్రస్థానులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడే మంత్రస్థానుల చేతిలో చచ్చిపోయేవాడా కాదా? చచ్చిపోయేవాడు. ఇది కూడా ఫెయిల్ అయితే రాజు మరొక ఆజ్ఞ ఇచ్చాడేమని, మగబిడ్డలందరినీ నైలు నదిలో పారవేయమన్నాడు, అప్పుడైనా చచ్చిపోయేవాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్క మోషేని కాపాడటం కోసం దేవుడు ఎన్ని ప్రణాళికలు వేశాడు చెప్పండి. చిన్నప్పటి నుండే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జానీతో సహా పుట్టిన ప్రతి ఒక్కడి మీద దేవుని యొక్క అపారమైన ప్రేమ సంకల్పం ఉంది. ప్రేమైన వారు, నీ మీద, నా మీద, భూమి మీదకి వచ్చిన మనందరి మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది, ఆయన చిత్తం ఉంది. అందుకే మనం ఇక్కడ కూడుకున్నాం. ప్రేమైన వారు.